సికింద్రాబాద్ పోటీ చేయొచ్చు కదా సికింద్రాబాద్ చేయొచ్చు కదా సికింద్రాబాద్ పోటీ చేయొచ్చు అంటున్నాడు సికింద్రాబాద్ పోటీ ఏడో పని చేసి నాడే చేస్తున్న కొత్త జగన్ చెప్తున్నాను నీ ఆలోచన ఉండదు కానీ నేను ఏడ గెలవగలుగుతా అది చెప్పగలుగుతా కానీ పేరుకు నిలబడి మళ్ళీ ఓడిపోయినా పేరు నాకెందుకు రా బాబు పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ ఎప్పుడో ఆనాడే నాకు అవకాశం ఉండేవాళ్ళని నేను నిజామాబాద్ అడుగుతీయలే ప్రతి దగ్గర కూడా నాకు ఎంతో మంది నాయకులు తయారు చేసిండ్రా బాబు చాలా కొత్త తరం వారికి తెలియదు రాజశేఖర్ ఎవరు చెప్పు ఎం సత్యనారాయణ ఎవరు చెప్పు ఎం జనార్దన్ రెడ్డి ఎవరు చెప్పు ఎంతో మంది నాయకులు తయారు చేసిన నేను అందరికీ సాయం చేసిన ఇవాళ ఎవరైతే నాయకులు పెరిగిందో అది నేను పెట్టిన చెప్తే ఇక నాకు టైం వస్తే అన్ని చెప్తా మల్లానంతరం చనిపోతే ఆ తర్వాత అందరికీ సాయం చేసిన వాళ్ళ కుటుంబాన్ని అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జి చిన్నారెడ్డి పదవిలో వచ్చి నాకు సంతోషం చిన్నారెడ్డిని కూడా రాజకీయంలో తెచ్చింది నేనే ఆయన సోదరులో జూనియర్ అగ్రికల్చర్ ఉంటే పిలిచి జనరల్ సెక్రటరీ చేసిన నేను కేవలం మీటర్ తెచ్చేనే కాదు అభ్యర్థులలో సుధాకర్ రెడ్డి ఎక్కడికి వచ్చిండు ఎంతమందికి సాయం చేసిన నేను ఇవాళ అందరు గుర్తింపు లేదు ఎంత నేను కేవలం ఆనాడు నాకు 1990లో ముఖ్యమంత్రి పదవి వచ్చింది దగ్గరికి రాజీవ్ గాంధీ పంపిస్తే అప్పుడు నా ఏజ్ 41 ఇంత చిన్న వయసు ఉందని చిదంబరం చెప్పి ఇంకా ఫ్యూచర్ ఉందన్నారు ఇప్పుడేమో పెరిగే లోపలేమో కిందికి చూస్తుంది కింద ఉన్నప్పుడు కిందికి చూస్తారు ఇదే కనపడుతుంది నేను ఎందుకు కోరుకుంటున్నా అంటే పార్టీ ఇంట్రెస్ట్ కడుపు కోసుకుంటే పేగులు బయట పడితే పార్టీకి నష్టమని ఊరుకుంటున్నా నేను చెప్పాలంటే చాలా చెప్పగలుగుతా నేను కానీ పార్టీ ఇంట్రెస్ట్ లో చెప్తున్నా నాకు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే నేను మొన్న రాజ్యసభ కూడా అడగలే నాకు గొప్పతనం కూడా అడిగితే నేను ఒక పార్టీలో పనిచేసి నాకు కమిట్మెంట్ ఉంది రాజీవ్ గాంధీ మీద రాజీవ్ గాంధీ చేసిన సేవలు క్రమంగా చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో తప్పనిసరిగా నేను గెలిచే అవకాశాలు ఉన్నాయి గెలిచి తీరుతా తప్పనిసరిగా నాకు ఇవ్వమని హైకమాండ్ కోరుతున్నా అదే విధంగా నాకు రైట్ ఉన్నది రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డికి నేను అవుట్ రైట్ సపోర్ట్ చేస్తా ఫ్యూచర్ లో కూడా చేస్తా తప్పనిసరిగా ఆయన నాకు న్యాయం చేయమని కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ